మనం పేపర్లో కానీ న్యూస్లో కానీ చూస్తే ఏసీబీ అధికారులు ఎవరైనా లంచం తీసుకున్న వ్యక్తిని పట్టుకున్నప్పుడు వారిని మీడియా ముందు చూపిస్తూ వారు లంచం తీసుకున్న కరెన్సీ నోట్లతో పాటు పింక్ కలర్లో ఉన్న బాటిల్స్ని చూపిస్తారు. అసలు ఆ సీసాలు ఏమిటి, ఆ బాటిల్స్లో పింక్ కలర్లో లిక్విడ్ ఎందుకు ఉంటుంది, దానికి లంచానికి సంబంధం ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఎవరైనా అధికారి లంచం అడిగినప్పుడు కొందరు బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తారు. ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో. అప్పుడు ఏసీబీ వారు ముందుగానే లంచం ఇవ్వవలసిన డబ్బు నోట్లను లేదా వస్తువులకు ఫినాప్థలిన్ పౌడర్ను పూస్తారు. ఆ తెల్లటి పౌడర్ కనిపించదు కాబట్టి దీని వలన ఎటువంటి అనుమానం రాదు. ఇలా ఆ పౌడర్ పూసిన నోట్లను బాధితుల చేత అవినీతి అధికారులకు ఇప్పిస్తారు. ఆ లంచం తీసుకున్న అధికారి ఆ డబ్బు నోట్లను పట్టుకున్నప్పుడు లేదా లెక్కించినప్పుడు ఆ నోట్లకు ఉన్న పౌడర్ అతని చేతులకు అంటుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో ఏసీబీ అధికారులు ఎంటర్ అవుతారు. వెంటనే లంచం తీసుకున్న వ్యక్తి చేతులను సోడియం కార్బోనేట్ కలిపిన నీటిలో ముంచమంటారు. ఫినాప్థలిన్ పౌడర్ అంటుకున్న చేతులను ఈ నీటిలో ముంచిన వెంటనే ఆ నీరు పింక్ కలర్లోకి మారుతుంది. సోడియం కార్బోనేట్ అనేది ఆల్కలైన్ ద్రావణం కాబట్టి ఇది ఫినాప్థలిన్తో కలిసినప్పుడు పింక్ కలర్లోకి మారుతుంది. ఇప్పుడు ఆ అధికారి అవి తన డబ్బులేనని లేదా తాను లంచం తీసుకోలేదని మాట మార్చడానికి అవకాశం ఉండదు. దీంతో ఆ అధికారి లంచం తీసుకున్నట్లు సైంటిఫిక్గా రుజువు చేయడంతో పాటు ఈ పింక్ కలర్లోకి మారిన వాటర్ని బాటిల్లో సేకరించి లంచం తీసుకున్న డబ్బు నోట్లతో పాటుగా చూపిస్తారు. ఈ పింక్ కలర్లోకి మారిన వాటర్ను కోర్టులో సాక్ష్యంగా చూపించడం ద్వారా ఆ లంచం తీసుకున్నటువంటి అధికారికి శిక్ష పడేలా చేస్తారు. కొన్ని ఆఫీసుల్లో కానీ వెరిఫికేషన్ చేసే ప్లేసుల్లో కానీ బయోమెట్రిక్ సిస్టమ్ ఉంటుంది. అక్కడ ఫింగర్ ప్రింట్ని స్కాన్ చేస్తారు. ఎందుకంటే ప్రపంచంలో ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఉండవు కాబట్టి. అయితే ఈ బయోమెట్రిక్ సిస్టంలో మన ఫింగర్ ప్రింట్స్ కన్నా సెక్యూర్గా ఉండే బాడీ పార్ట్ మరొకటి ఉంది. అదే మన కంటిలో ఉండే ఐరిస్. అది మన ఫింగర్ ప్రింట్స్ని స్కాన్ చేసినప్పుడు వేలిముద్ర యొక్క షేప్, సైజ్ ఇలా సుమారుగా 40 యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇన్ని కలిసి ఏర్పడిన ప్యాటర్న్ అనేది ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఫింగర్ ప్రింట్స్లో యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ 40 ఉన్నాయి కదా. అదే కంటిలో ఐరిస్ అయితే మన ఐరిస్ సైజ్, షేప్, కలర్, దాని మీద ఉండే మచ్చలు ఇలా సుమారుగా 266 యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే ఫింగర్ ప్రింట్స్ అనేవి ఎక్కువ పనిచేసే వారిలో అరిగిపోవడం లేదా ఒక్కొక్కసారి గాయాల వల్ల డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. కానీ కంటిలో ఐరిస్కు ప్రొటెక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏజ్ పెరిగినా సరే కంటిలోని ఐరిస్ ప్యాటర్న్ ఎప్పటిలాగానే ఉంటుంది. అందుకే ఫింగర్ ప్రింట్ స్కాన్ కన్నా ఐరిస్ ప్యాటర్న్ అనేది మోస్ట్ సెక్యూర్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.